హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్వీట్ కార్న్ ఎలా బాయిల్ చేయాలో చెప్పబోతున్నాను. దానికోసం 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను. ముందుగా వాటి లీవ్స్ని ఇలా పీల్ చేసి పెట్టుకుంటున్నానండి. చూడండి, ఆ లీవ్స్ని మొత్తం తీసి మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని హాఫ్గా చేసుకోవాలండి. హాఫ్గా చేసుకుంటే మనకి ఈజీగా బాయిల్ అవుతాయండి. ఫుల్గా అయితే బాయిల్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆఫ్ చేసుకుంటే మనకి ఈజీగా మనం బాయిల్ చేసుకోవచ్చండి. వాటిని నేను ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నాను. కట్ చేసి వాటిని కుక్కర్లో వేసుకొని మనం బాయిల్ చేసుకుందాం. చూడండి, దానికోసం చూడండి ఇలా ఈ విధంగా నేను పూర్తిగా ఆకులని తీసివేసి కట్ చేసి ఉంచుకున్నానండి. చూడండి, ఇలా మనం ఆఫ్ చేసుకొని వీటిని మనం ఒక కుక్కర్లోకి తీసుకుందాం. పప్పు కుక్కర్ ఉంటుంది కదా, అందులో నేను వేసుకుంటున్నానండి. చూడండి, పప్పు కుక్కర్లో వేసుకున్నాను. అందులో చూడండి హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువే వాటర్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, మన తీసుకున్నటువంటి స్వీట్ కార్న్స్కి తగ్గటువంటి సాల్ట్ నేను అందులో యాడ్ చేసి ఉన్నాను. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పప్పు కుక్కర్ని ఉంచుకుందాం. 2 విజిల్స్కి సరిపోతాయండి. 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకొని వాటిని తీసేస్తే ఇప్పుడు స్వీట్ కార్న్ అనేది బాయిల్ అవుతుంది. చూడండి, స్టవ్ మీద ఉంచి ఉన్నాను. చూడండి, ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయాక తీసాను కదా, మనకి బాగా నీట్గా బాయిల్ అయిపోయాయండి స్వీట్ కార్న్. కావాలనుకుంటే అందులో మనం ఒక గింజని తీసి చూస్తే మనకి అర్థమవుతుంది. నీట్గా బాయిల్ అయ్యాయో లేదో మనకి అర్థమైపోతుందండి. చూడండి, ఒక గింజ తీసి చూపిస్తున్నాను. నీట్గా మనకి బాయిల్ అయిపోయింది. కాబట్టి ఇంకా మనం చూడండి వీటిని వాటర్లో ఉడకబెట్టాం కదా, కొంచెం వాటరీగా ఉంటాయండి. అందుకని వీటిని 1 మినిట్ పాటు స్టవ్ మీద ఒక హై ఫ్లేమ్లో ఉంచుకుందాం. వీటిల్లో ఉన్నటువంటి వాటర్ అనేది కొంచెం వేపర్ అయిపోతుంది. అప్పుడు తినేటప్పుడు చాలా బాగా ఉంటాయండి. లేకపోతే వాటర్గా అనిపిస్తుంది. 1 మినిట్ మళ్ళీ జస్ట్ అట్లా పొయ్యి మీద అట్లా ఉంచి తీసేసాను. ఇప్పుడు వాటి మీద కావాలి అనుకుంటే కొంచెం లైట్గా కారం చల్లుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. కారం తినని వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయచ్చండి. ఈ విధంగా మనం స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నీట్గా బాయిల్ అయ్యారో. ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి.